మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరములోని దీవెన మీకు కలుగును గాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 1వ వచనం. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మన దేవుడైన యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతులైన దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకొని ఆయన నామమును స్తుతించుట ఎంతో మంచిది. అది మనకు ప్రయోజనకరము, మంచిది. అందువలన వేకువనే మనం మన దేవుణ్ణి స్తుతించాలి అని, కీర్తించాలని, ఆయన నామమును సన్నుతించాలని, ఆయన నామమును కొనియాడుచు, ఆయన నామమును కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ, ఆయన నామముకు తగిన మహిమా ప్రభావమును మనం ఆరోపించాలని కీర్తన గ్రంథంలో 96వ అధ్యాయము 7వ వచనము, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, పరిశుద్ధలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని పొందుకుడు. ఎందుకనగా యెహోవా 4వ వచనం 96వ కీర్తనలో మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎందుకు మనం ఆయన నామాన్ని స్తుతించాలి అంటే, ఆయన మనల్ని కాపాడు దేవుడు, కునికకు కాపాడు దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడి. అందువలన కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవాను ప్రేమించు వారలారా తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచు ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన మనల్ని కాపాడు దేవుడు, సంరక్షించు దేవుడు, పోషించు దేవుడు, కృపచూపు దేవుడు, దయగల దేవుడు, దయాళుడు, మహోన్నతుడు, మన కార్యము సఫలము చేయు దేవుడు, మన ప్రార్థన ఆలకించు దేవుడు, చూచు దేవుడు, మన ప్రార్థన విను దేవుడు అని అయి ఉన్నాడు. కాబట్టి ఆయన మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధమైన నామం అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన మనము ఆయన స్తుతించడం ఎంతో మంచిది. వేకువనే లేచి ఆయన నామము స్తుతించుట ఎంతో మంచిది. ఆయన నామం స్మరణ మన జీవితములకు ఎంతో మంచిదై ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే ఆయన మన పాపములు క్షమించే దేవుడు కాబట్టి మనలను ఆయన మన పాపములు క్షమించి మనకు మేలు చేయ దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల మనం ప్రతినిత్యం వేకువని లేవగానే వేరొక తలంపు లేకుండా, వేరొక ఆలోచన లేకుండా నేరుగా ఆయన నామము స్మరించుకుంటా మన జీవితంలోకి ఎంతో మంచిది, ఆయనకి స్తోత్రం చెల్లించుట ఎంతో మంచిది అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన మనమందరం అలాగూ దేవుని స్తుతించేవారముగా, కొనియాడువారముగా, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించేవారముగా ఉండినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ దేవుడే మనల్ని ఆదరించే దేవుడు, కృపచూపు దేవుడు, ఆయన మనందరికీ రక్షకుడు. అందుకే 1 తిమోతి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది, మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడు అయిన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఇచ్చి ఉన్నాము కనుక ఇందు నిమిత్తం ప్రయాసతో పాటుపడుచు ఉన్నాము. ఇందువలన అనగా 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో విషయంలోను వాగ్దానంతో కూడినది అన్నందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమై ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము అలాగూ దేవుణ్ణి ప్రార్థించేవారముగా, మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారముగా, వేకువనే లేచి ఆయన నామమును స్మరించేవారముగా ఉండినప్పుడు ఆయన నామస్మరణ మనలను ఆయన జ్ఞాపకం తెచ్చుకున్నట్లుగా చేస్తుంది. కీర్తన గ్రంథము 40వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 17వ వచనంలో,
నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచు ఉన్నాడు. ఆయన మనం తలంచుకుంటాం. ఆయన మనం స్తుతించడం ఎంతో మంచిది. ఆ స్తుతికి కారణభూతుడు మన దేవుడు. ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యము చేయకుము అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆయన మనం తలంచుకొని దేవుడై ఉన్నాడు. అందువలన ఆయన నామము స్తుతించుట మంచిది. ఆయన నామము 52వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో 9వ వచనంలో, నీవు దాన్ని నెరవేర్చితే కనుక నేను నిత్యం నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుకొని ఉన్నాను. ఉత్తమమైన నామం, ఆయన నామం ఉత్తమమైన నామము. అందువలన అదే మాట 54వ కీర్తనలో 5వ వచనంలో 6వ వచనంలో, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అందుకు మంచిది ఆయన నామం మహోన్నతుడని నీ నామం స్తుతించడం ఎంతో మంచిది అని ఒక పాట కూడా రాయబడి ఉన్నది. మహోన్నతుడా నీ నామం స్తుతించుట, యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. వేకువని ఆయన నామం స్మరణ చేసుకోవాలి, దాన్ని స్మరించి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి. కాబట్టి ఎదుగరగ దావీదు భక్తుడు 52వ కీర్తన 8వ వచనంలో, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపను నమ్మికించి ఉన్నాను, దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. అందుకే కీర్తన గ్రంథం 92వ అధ్యాయం మనం చదువుకున్న వాక్య భాగంలో ఇలాగూ రాయబడి ఉంది. దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నవారి జీవితం ఎలాగుంటుందంటే 92వ కీర్తన 13వ వచనంలో, యెహోవా మందిరంలో నాటబడినవారు. ఆ తర్వాత వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లువారు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడు, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయొచ్చు. వారు ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. అందువలన యెహోవాను స్తుతించడం మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించి ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలతో గంభీర ధనుగల సితారాతో ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పదులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు అని దేవుని వాక్యం. కాబట్టి ఉదయమున మనము ఆయన నామస్మరణ చేసి కనిపెట్టుకుని ఉన్నప్పుడు 90వ కీర్తన 14వ వచనంలో, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషిస్తాం. ఆయన కృపతో మమ్మల్ని తృప్తిపరచు దేవుడిని ప్రార్థించు. ఆయన నామం స్మరించుకుంటూ, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నామస్మరణ చాలా ప్రాముఖ్యమైనది. ఆయన నామస్మరణ అనగా ఇక్కడ దేవుని వాక్యంలో ఆయన స్వరూప దర్శనము అనే మాట. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనంలో, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను. ఆయన స్వరూప దర్శనమును మనం ధ్యానించి ఆ స్మరణలో మన దేవుని చూస్తూ మనం దేవుని ఆరాధించినప్పుడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించినప్పుడు ఆయన మనల్ని కాపాడు దేవుడు, ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు దేవుడు, కృపతో తృప్తిపరచు దేవుడు, సారము కలిగి పచ్చగా ఉండు. దేవుని మందిరంలో నేనైతే పచ్చని ఒలివ మొక్కవలే ఉంటాను, ముసలితనమందు కూడా చిగుర్చుచు సారము కలిగి పచ్చగా ఉండు. సారము కలిగి పచ్చగా ఉండువారు ఎవరు అంటే, నీటి కాలవలను ఎవరు నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. యెహోవా మందిరంలో నాటబడిన చెట్లు వల్ల, దేవుడు నాటిన చెట్లని అని యెషయా గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉన్న, దేవుడు నాటిన చెట్లని వారికి పేరని యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా నాటిన చెట్లను వారికి పేర పెట్టబడును. 3వ వచనంలో, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివత్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రవచనము. వారు యెహోవా నాటిన చెట్లని, మందిరంలో నాటబడిన వారే ఆయన ఆవరణలో వర్ధిల్లు వారుగా, ముసలితనమందు చిగుర్చుచు సారము కలిగి పచ్చగా ఉండువారు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఎవరు వాళ్ళు 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రం నందు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువలలో ఎవరు నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువాడే ఉండును, అతడు చేయునదంతయు సఫలము. నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడు, యెహోవా యందు నమ్మకించేవారు ఎవరంటే, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము
7వ వచనంలో యెహోవాను నమ్ముకునేవాడు, ఆయన నామమును స్మరించుకునేవాడు, ప్రతినిత్యం ఆయన ఆశ్రయించేవాడు, ప్రతినిత్యం ఆయన స్తుతులు స్తోత్రం చెల్లించేవాడు, ప్రతినిత్యము ఆయన నామమును తలంచుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుచు ఆయన స్తుతించి సన్నుతించి ఆరాధించి ఆయన స్వరూప దర్శనము అనగా ఆత్మవశంలోకి వెళ్ళి ఆత్మవశంలో ఆయనను మనం కళ్ళు మూసుకొని దేవుని నామం స్మరించుకుంటూ దేవుని స్వరూప దర్శనముతో మనం మేల్కొని ప్రతినిత్యము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామము జ్ఞాపకం చేసుకుని వారు ఎలాగుంటారంటే నీటి కాలువలో ఎవరు నాటబడిన వాడు ఎవరంటే యెహోవాను నమ్ముకున్నవాడు, ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించు యెహోవానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారిని తన్ని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. నేనైతే దేవుని ఒలీవ చెట్టు వలె పచ్చగా దేవుని మందిరములో వర్ధిల్లువారుగా నాటబడిన వారై ఆయన ఆవరణలో వర్ధిల్లువారుగా ఉంటారు. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు అని దేవుని వారు. వర్షం లేని సంవత్సరంలో చింతనొందదు కాపు మానదు అని, వెట్ట కలిగినను భయపడదు, చింతనొందినను కాపు మానదు. ఇంకా దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ మొక్క వలె వర్షం లేకున్నా కానీ కాపు మానదు, చింతనొందదు. ఎందుకు దేవుని మందిరములో ఉన్నారు. అట్లాగే వెట్ట కలిగినను భయపడదు, దాని ఆకు ఎప్పుడు పచ్చగా, పచ్చని ఒలివ మొక్క నిత్య ఆశీర్వాదములకు సూచన, నిత్యము దేవుని సన్నిధులు. అందుకే దావీదు భక్తుడు 23వ కీర్తన 6వ చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసము చేయగొరుచు ఉన్నాను, తన రెక్కల చాటును నన్ను దాచును, తన పర్ణశాల చాటును నన్ను దాచునని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరము అలాగూ దేవుని నామం స్మరించుట ఎంతో మంచిది. ఆయన పరిశుద్ధ ఆలయము ఆశ పెట్టుకొని దేవా నీవే నా దేవుడు వేకువని నేను వెతుకుతానని కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనములో రాయబడిన ప్రకారము ఆయన సన్నిధిని వెతుకువారు ఆయన సన్నిధిని సంతోషించుటకు ఆయన రెక్కల చాటును దాస్తాడంట. ఆయన చిరకాలం మన యెహోవా మందిరంలో నాటబడిన వారు పచ్చని ఒలివ మొక్క వలె ఆయనను ఆశ్రయించేవారుగా ఆయన నామం నమ్ముకున్న వారుగా ఉండాలి. వెట్ట కలిగినను అది భయపడదు, వర్షం లేని సంవత్సరంలో చింతనుండదు కాకుండా మా. కాబట్టి మనము కూడా అలాగూ నిత్య ఆశీర్వాదం పొందుకునే వారము. యుగయుగములు 61వ కీర్తనలు యుగయుగములు నేను దేవుని గుడారంలో నివసించేదను, నీ రెక్కల చాటును నేను దాగుకుంటాను దేవుని వాక్యంలో రాయబడింది. అందువల్ల మహోన్నతుడా నీ నామమును స్మరించుట ఎంతో మంచిది, అది మంచిది ప్రయోజనకరమై ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే మహోన్నతుడ మన దేవునికి మన కార్యం సఫలం చేయి దేవునికి మనం ప్రార్థన చేయాలని 57వ కీర్తనలో 2వ వచనంలో రాయబడిన ప్రకారం మహోన్నతుని దేవునికి నా కార్యం సఫలం చేయి, దేవునికి మన కార్యమును మన కృపతో తృప్తిపరచబడి మన కార్యము సఫలపరచబడి ప్రార్థన వేకునే లేచి దేవుని నామం స్తుతించుట అది మన జీవితంలోకి ఎంతో మంచిది 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 అని దేవుని వాక్యం రాయబడి. కాబట్టి ఏదైనా తలంపు లేకుండా ఏ ఆలోచన లేకుండా మనం నిద్రపోయి కళ్ళు తెరవగానే దేవానికి స్తోత్రం ప్రభువా ఆయన నామం స్మరించుకొని ఆయన చేసిన ప్రతి మేలుకు ప్రాముఖ్యం మనకు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి క్షేమం బట్టి ఆరోగ్యం బట్టి ఆహారము పోషణను బట్టి జీవమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయమున మనము మన ప్రార్థన సిద్ధము చేసి కాచుకొని ఉండాలని కీర్తన 5వ అధ్యాయం 1-2 వచనాలు యెహోవా నా మాటలు చెవిపెట్టును ప్రభు, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచు ప్రభు, నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించు ప్రభు. నిన్నే ప్రార్థిస్తున్న యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచుకొని మన జీవితంలో అవసరమైన ప్రతి కీవుని వేకువనే లేచి దేవుని నామమును స్మరించుకొని దేవునికి ప్రార్థన చేసి స్వస్థత కొరకు క్షేమం కొరకు ఆరోగ్యం కొరకు గర్భఫలం కొరకు వివాహం కొరకు ఉద్యోగముల కొరకు ఏ విషయంలో మనకు ఏ విషయం అవసరమైన ఆయన ఏది సిద్ధపరిచి ఉన్నాడో దాన్ని తెలుసుకుంటూ ఆయన చిత్తం నెరవేర్చబడటానికి ఆయన నామమును స్మరించుట ఆయన్ను సన్నిధించుట స్తుతించుట ఎంతో మంచిది, అది మనకు ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యంలో ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి అలాగూ వీటి కాలవలను ఎవరన్నా నాటబడిన వాడే ఆకు వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అట్టి నామం ఆయన నామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు ఆయన నామమును జ్ఞాపకం చేసుకుంటే మనము వేకువనే లేచి ఆయన మనల్ని తలంచుకున్నట్లుగా దేవుని నామం ముందు మనం విశ్వాసం ఉంచి ఆయన కొరకు కనిపెట్టుకొనొచ్చు, ఆయన కృప కొరకు కనిపెట్టుకొనొచ్చు మనం ఉండినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని
అలాగూ దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లుతామని నిత్యము పచ్చని ఒలీవ మొక్క వలె మనం ఉంటాము. సారము కలిగి పచ్చగా ఉంటాడండి. ఎందుకనగా ఆయన తన భక్తులను ఎన్నటెన్నటికి కాపాడు దేవుడు, విడువక ఎడబాయక ఆయన మేలు చేయు దేవుడై ఉన్నాడని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుని ఆయన నామం మాత్రమే స్మరించుకొని ఆయన నామం తగిన మహిమా ప్రభావం ఆరోపిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించేవారముగా ఉండి దేవుని మందిరంలో నాటబడిన వారు అనగా దేవుని సన్నిధిలో ప్రతినిత్యము మనము ఆశీర్వదింపబడటానికి 112వ కీర్తనలో ఎలాగూ ఎప్పుడైతే మనం అలాగూ ఉంటాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. వీటి కాలంలో ఎవరు నాటబడిన వాడు యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించబడదు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదు. కలిమియు సంపద వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును. అట్టివారు 6వ వచనములో ఎప్పుడు కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాని హృదయమును యెహోవాను ఆశ్రయించి స్థిరపడును. వాడు దుర్వార్తకు చేయుడు, వాని మనస్సు స్థిరముగా. 112వ కీర్తన 1-7 వచనాలు. చింతన ఉండదు, కాపు మానదు, నిత్యము పచ్చని ఒలీవ మొక్క వలె దేవుని సన్నిధులు దేవుని మందిరంలో వర్ధిల్లు వారు సారము కలిగి పచ్చగా ఉండేవారు వలె ఉంటామని మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తిని నేడు విశ్రమించేవాడే ధన్యుడు అని 91వ కీర్తనలో నీవు యెహోవాను మహోన్నతిని అయిన దేవుని నీకు ఆశ్రయంగా చేసుకున్నావు కనుక ఏ అపాయం నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించు. నీవు దేవుని గుడారంలో నివాసం చేయుటకు నీవు ఆశ కలిగి ఉన్నప్పుడు, తపన కలిగి ఉన్నప్పుడు పచ్చని ఒలీవ మొక్క వలె నిత్య ఆశీర్వాదంగా నిన్ను నీ కుటుంబమును యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారికి దీవించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అటు దీవెన మీకును మీ కుటుంబములకు ఆశీర్వాదంగా అనుగ్రహించబడును గాక. ఆమె ప్రభానికి స్తోత్రాలు. అవును తండ్రి, మహోన్నతుడా, నీ నామం స్తుతించడం ఎంతో మంచిది, నీ నామం స్మరించుకుంటే ఎంతో మంచిది. నీ కృప కొరకు కనిపెట్టచ్చు, కృపచేత మమ్మల్ని తృప్తిపరచు దేవుడు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాల వాక్యదానం వీక్షిస్తున్న ప్రతి కుటుంబము అలాగ దీవించి ఆశీర్వదించిన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్యాదన అన్యోన్య సహవాసం, దేవుని కృపయు సమాధానం ఆయన మందిరంలో దేవుడు మీకు మీ కుటుంబంలో అనుగ్రహింపబడి మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె